చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్‌కి వచ్చినప్పుడు కూడా అసలు మొబైల్ ఫోన్ అనేది జనరల్‌గా ఇది శత్రువా? లేకపోతే ఇది ఏంటి అసలు దీనివల్ల ఉపయోగం ఉందా? చాలామంది మొబైల్‌లో నేర్చుకుంటున్నారు. ల్యాప్‌టాప్‌లోని మొబైల్‌లో చాలా పాఠాలు నేర్చుకుంటున్నారు. చాలా నాలెడ్జ్ వస్తుంది. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నేర్చుకుంటున్నారు పాఠాలు. ఫేస్‌బుక్‌లో కూడా నేర్చుకుంటున్నారు. యూట్యూబ్‌లో కూడా నేర్చుకుంటున్నారు. అదేంటి సార్ మీరు సతీష్ గారు వద్దు మొబైల్ అని చెప్పి కొంతమంది అంటారు. కొంతమంది మొబైల్ వల్ల అడిక్ట్ అయిపోయి మా పిల్లలు పాడైపోయారని చెప్తున్నారు. సో, మొబైల్ అనేది ప్లస్సా? మైనసా? అన్న పర్స్పెక్టివ్ ఎలా ఆలోచించంటే అది వాడి వ్యక్తి బట్టి ఆధారపడి ఉంటుంది. వాడికి మెచ్యూరిటీ ఏ విధంగా ఉంది? వాడి ఏజ్ గ్రూప్ ఎంత? వాడి అడిక్షన్స్‌కి అలవాటు పడి విధానమా? డైవర్షన్ అయిపోతున్నాడా? లేదా? దాన్ని ప్రాపర్‌గా వాడుతున్నాడా లేదా అని ఇప్పుడు మొబైల్ నేను కూడా వాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అవసరమైనట్లకి నేను వాడతాను. సో, అందువల్ల ఏంటంటే మొబైల్ శత్రువా? లేకపోతే మిత్రువా? లేకపోతే దానివల్ల ఉపయోగం ఉందా? టెక్నాలజీ ముందుకెళ్తున్న ఉపయోగం ఉందా? అని అడిగితే ఇదంతా కూడా ఎవడి చేతిలో ఉందో ఆ చేతి బట్టి వాడి మనిషిని బట్టి దాన్ని డిసైడ్ చేయాలి తప్ప మొబైల్ మంచిదని చెప్పి చాలామంది దాన్ని జస్టిఫై చేసినంత మాత్రాన మీరు మీ పిల్లడికి మొబైల్ ఇవ్వకూడదు అలా అని చెప్పేసి మొబైల్ని ప్రాపర్‌గా వాడి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే నేర్చుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో బట్ ఓవరాల్‌గా మొబైల్ అనేది తప్పు. వీళ్ళు ఇంట్లో టీవీ ఉంటే టీవీ ఏదైనా పెట్టుకుని ఆ టీవీ స్క్రీన్ కనెక్ట్ చేసుకుని దాంట్లో చదువు అనేది నేర్చుకుంటే బెటర్ తప్ప చిన్న పిల్లలకు దయచేసి ఇవ్వకండి. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్‌కి వచ్చిన తర్వాత మొబైల్ ఉంటుంది కాబట్టి అది వేరే రకంగా వాళ్ళు వద్దన్నా కూడా మొబైల్ ఉంటుంది. మొబైల్‌లో కొంత నేర్చుకుంటారు, కొంత పాడైపోతుంటారు, కొంత అడిక్ట్ అయిపోతూ ఉంటారు. వీలున్నంత వరకు కూడా స్కూల్ పిల్లలకి మొబైల్ అనేది శత్రువు కింద నేను చూస్తాను. అతి తక్కువ మంది మాత్రమే వేలల్లో ఒకళ్ళిద్దరు మాత్రమే దాన్ని పాజిటివ్‌గా యూజ్ చేసుకుంటారు తప్ప మొత్తం మిగతా వాళ్ళందరికీ కూడా శత్రువు కింద అయ్యి అదే వాళ్ళ యొక్క జీవితాన్ని, కెరియర్‌ని నాశనం చేసి ఒక సాధనం కింద అవుతుందనే మనం చెప్పాలి. మేబీ కొంచెం అడల్ట్ అయిన తర్వాత పెద్ద స్టూడెంట్స్ అయిన తర్వాత లేదా పెద్ద వ్యక్తులు అయిన తర్వాత కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అది మేబీ ప్లస్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప చిన్నపిల్లలకి అది శత్రువా అని అడిగితే శత్రువు కింద మనం చెప్పాలి. పెద్ద వ్యక్తులకి మంచిదా అంటే మంచిదనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద వ్యక్తులు డివేట్ అయినా పెద్దగా సొసైటీకి నష్టం ఉండదు. మేబీ చిన్నపిల్లలు ఎందుకంటే దేశానికి చాలా అవసరమైనటువంటి వ్యక్తులు కాబట్టి వీలున్నంత వరకు కూడా మొబైల్ ఇవ్వడానికి ట్రై చేయకండి. స్టిల్ ఆన్లైన్లో మీరు ఏదైనా చదువుకోవాలనుకున్నట్లయితే టీవీకి ఏదైనా కనెక్ట్ చేసుకుని చక్కగా ఆ మొబైల్ ఏదైనా వినాలనుకున్నట్లయితే వినండి. సో, ల్యాప్టాప్ కూడా జనరల్గా వద్దు పిల్లలకి. ఎందుకంటే అది బ్రెయిన్కి మొబైల్ ఎందుకు వద్దు అని చెప్తున్నానంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ దట్ ఎడిక్షన్ పర్స్పెక్టివే కాదు. సో, కాగ్నిటివ్ స్కిల్స్ అంటారండి బ్రెయిన్కి. ఆ కాగ్నిటివ్ స్కిల్స్ బ్రెయిన్కి చాలా చాలా సంబంధం. ఎన్నో హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీస్లో సర్వేస్ చెప్తున్నాయి. ఈ పిల్లలు ఎవరైతే మొబైల్స్ వాడారో షార్ట్ స్క్రీన్స్ అంటే చిన్న స్క్రీన్స్ ఎవరైతే వాడుతున్నారో మొబైల్ బ్రెయిన్లో ఉన్నటువంటి కొన్ని సెల్స్, కొన్ని డైరెక్షన్స్ మొత్తం అంతా కూడా కిల్ అయిపోతున్నాయి. వాళ్ళకి ఆ కాగ్నిటివ్ స్కిల్స్ అన్ని పోయి మైండ్ క్రియేటివ్గా థింక్ చేయలేకపోతుంది, డిఫరెంట్ డైమెన్షన్స్లో థింక్ చేయలేకపోతుంది. దీనివల్ల చాలామంది పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాట్ బాట్తోనే మాట్లాడుకుని లేకపోతే చాట్ బాట్స్తోనే లేకపోతేనేమో ఏఐలతోనే మాట్లాడుకుని వాళ్ళు ఎడిక్ట్ అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకుని ఈవెన్ సూసైడ్స్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి చాలామంది హెచ్చరిస్తున్నారు. కాబట్టి పిల్లలకి వీలైనంత వరకు హై స్కూల్ వరకు 12th క్లాస్ వరకు కూడా మొబైల్ అలవాటు చేయకండి. స్టిల్ మీరు నేర్చుకోవాలి నాలెడ్జ్ అనుకున్నట్లయితే వేరే సాధనాల ద్వారా నేర్చుకోండి, అది శత్రువే.